పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. 5వ వచనం, నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. 7వ వచనం, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. 9వ వచనం, దేవా మా కేడమా దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. 11వ వచనం, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. 12వ వచనం అందరూ కలిసి నీ యందు నమ్మికించు వారు ధన్యులు. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ గొప్ప నామమునకు కీర్తన కలుగును. మీ మాటలు గొప్పవి, మీ మాటలు శక్తి కలిగినవి. మీ మాటలు ఉన్న ప్రభావమును మేము చూసి మీరెవరో మేము కొంత సమయం ఆరాధన చేయడానికి సహాయం చేయమని, మీరే కృప చూపించమని, మహిమ పొందమని, ఘనత పొందమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి కూర్చోండి. పిల్లలు ఎదరా నేతన్, కియాన్, రియాన్ కొంచెము మీరు నా వైపు చూడాలి. టర్న్ ది సైడ్. యా, బీ సైలెంట్. ఓకే. 84వ కీర్తన ఒక విధంగా చెప్పాలి అని అంటే, మీ మధ్యలో చాలా రోజుల నుంచి చెప్పాలనే ఆలోచన ఉంది ఈ కీర్తన గురించి, కానీ సమయం దొరకలేదు, అవకాశం కుదరలేదు. ఇది కీర్తనలలో 150 కీర్తనలలో నాకు ఇష్టమైనటువంటి కీర్తన ఏదైనా ఉందంటే 84వ కీర్తన. అయితే నాకు మాత్రమే కాదు ఇది ఇష్టమైన కీర్తన, చార్లెస్ స్పర్జన్ అనేటువంటి దైవజనుడికి కూడా ఇది చాలా ఇష్టమైనటువంటి కీర్తన. చార్లెస్ స్పర్జన్ అనేటువంటి దైవజనుడు ఈ కీర్తన గురించి ఏమంటాడు అని అంటే, ద స్వీటెస్ట్ సామ్ అంటాడు. అంటే తెలుగులో దాన్ని ఏమనొచ్చు, తీయని కీర్తన. సో ద స్వీటెస్ట్ సామ్ అంటే అంటూ ఏమంటాడంటే, ఆయన మాట్లాడుతూ దీని గురించి ద పెరల్ ఆఫ్ సామ్స్ అంటాడు. అంటే కీర్తనలలో ముత్యము లాంటిది ఈ కీర్తన అంటాడు. ముత్యముతో పోల్చి చెప్తాడు. ద స్వీటెస్ట్ సామ్ అంటాడు ఒకటి. రెండోది ఎవరు వెనకాల, ఇది కొత్త వాళ్ళ అభి. సో ద పెరల్ ఆఫ్ ద సామ్ అంటాడు. అంటే కీర్తనలు అన్నిటిలోనూ కూడా ముత్యము లాంటిది అనేటువంటి పదాన్ని చార్లెస్ స్పర్జన్ అనేటువంటి దైవజనుడు వాడుతుంటాడు. చార్లెస్ స్పర్జన్ గురించి అంటే మనం ఇప్పుడు కీర్తన మాట్లాడుకోవాలి, స్పర్జన్ గురించి కాదు. కానీ లాస్ట్ టైం యూకే వెళ్ళినప్పుడు ఆ స్పర్జన్ వారు ఆయన మాట్లాడినవి, దాని తర్వాత ఆయన లైబ్రరీ, దాని తర్వాత ఆయన సంఘం చూస్తున్నప్పుడు ఆయన చదువుతుంటాము, బుక్స్లోని ఆయన గురించి చదువుతాము, ఆయన రాసినవి చదువుతాము. కానీ ఆయన ఉన్న స్థలము, చేసిన ప్లేస్ వెళ్ళినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. అంటే లాస్ట్ టైము బిలీగ్రామ్ దగ్గరికి ఆ లైబ్రరీకి వెళ్ళినప్పుడు ఎంత బాగుందో నాకు ఈ యూకేలో వెళ్ళినప్పుడు అక్కడ జాన్ బనియన్, అలాగే మరి ఇక ఇది కూడా ఏది వాళ్ళ నాన్నగారికి అవి చెప్పండి, ఎవరు వెంకటి తీసుకెళ్ళిపోండి, అవి వెంకటి తీసుకెళ్ళిపో, డాడీ వెళ్ళు, డాడీ దగ్గరికి వెళ్ళిపో. సో ఇక్కడ మనము ఈ కీర్తన ఎంత స్వీట్గా, నిజంగానే స్వీట్ అంటే నిజంగానే స్వీట్ ఉంటుంది. ఎందుకంటే స్వీట్ ఉంటుంది దీంట్లో. ఈ కీర్తనలో ఏమని జ్ఞాపకం చేస్తూ ఉంటాడంటే, దీంట్లో ప్రాముఖ్యంగా ఒక విశ్వాసి, ఒక రక్షించబడిన వ్యక్తి దేవుణ్ణి దర్శించాలని, దేవుణ్ణి ఆరాధించాలని, దేవుణ్ణి పొగడాలని, దేవుణ్ణి కీర్తించాలని అనేటువంటి విషయాలను దీంట్లో ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చేయడం మాత్రమే కాకుండా ఆయన ఇంకా ఏం చేస్తాడు అని అంటే, ఈ భాగంలో 3 విషయాలను తీసుకుని వస్తాడు. మొదటి భాగము, మొదటి 4 వచనాల్లో ఆయన్ని దర్శించాలనేటువంటి కోరికని వెల్లడిపరుస్తాడు. మొదటి మాట, మొదటి విషయం, మొదటి 4 వచనాల్లో
ఆయన్ని దర్శించాలనేటువంటి కోరికను వెల్లడిపరుస్తాడు. దేవా, నీ సన్నిధిని నేను వెళ్ళాలి, నీ సన్నిధిని చూడాలి, నీ సన్నిధిలో ఉండాలి అనేటువంటి మాటల్ని మనము మొదటి 4 వచనాల్లో జ్ఞాపకం చేస్తాడు. దాని తర్వాత 5వ వచనం నుంచి 7వ వచనం వరకు కూడా ఏమని జ్ఞాపకం చేస్తాడు అని అంటే, ఎందుకు ఆయన సన్నిధిని దర్శించాలని అనుకుంటున్నాడో జ్ఞాపకం చేస్తాడు. మొదటిది 4 వచనాల్లో ఆయన సన్నిధిని దర్శించాలనేటువంటి ఆలోచన కలిగిన వ్యక్తిగా మనం చూపిస్తాడు. రెండో భాగము 5, 6, 7 వచనాల్లో ద రీజన్ ఫర్ హిజ్ అంటే వర్షిప్ చేయడానికి, ఆయన సన్నిధిలో ఆయన ప్రెజెన్స్ని ఎంజాయ్ చేయడానికి ఎందుకు అనేటువంటి విషయాన్ని చూపిస్తాడు. దాని తర్వాత 8 నుంచి దగ్గర వరకు మనము అంటే 12 వచనాల వరకు మనం చూస్తే అక్కడ ఏమని జ్ఞాపకం చేస్తాడు అని అంటే, దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన యొక్క గొప్పతనాన్ని ఎలా మనము వివరించాలి, ఆయన సన్నిధి ఎంత గొప్పదో జ్ఞాపకం చేస్తాడు. 3 విషయాలు మనము డీటెయిల్గా వెళ్ళము, ఇది వర్షిప్ కాబట్టి క్లుప్తంగా దేవుడు ఈ మార్నింగ్ ఏమై ఉన్నాడు మన పట్ల అనేటువంటిది మాత్రమే మనము చూడడానికి ప్రయత్నం చేస్తాం. రండి, మొదటి భాగము దేవుడు ఎంత గొప్పవాడు అనేటువంటి విషయాన్ని మనకి చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన మందిరము, ఆయన ఆవరణము, ఆయన సన్నిధి ఎంత గొప్పదో మనకి జ్ఞాపకం చేస్తాడు. ఏమంటాడు తెలుసా ఇక్కడ, ఆల్మైటీ లార్డ్ అంటే ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ NSBలో మనం చూస్తే ఒకసారి నేను ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హౌ లవ్లీ యువర్ డ్వెల్లింగ్ ప్లేస్ ఓ లార్డ్ ఆఫ్ హోస్ట్స్. NSBలో నుంచి హౌ లవ్లీ ఆర్ యువర్ డ్వెల్లింగ్ ప్లేస్ అంటే నీవు నివసించేటువంటి స్థలము, నీ నివాసము లేదా నీ నివాస స్థలము ఎంత రమ్యమైనది. మొదటి మాట అదే కదా ఉంది, 84 మొదటి మాట మీరు చూడండి మీ బైబిల్లో. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. అంటే హౌ అంటే అంటే హౌ లవ్లీ యువర్ డ్వెల్లింగ్ ప్లేస్. దాని తర్వాత 2వ వచనం చూడండి, ఎందుకు ఆయన అక్కడ ఉండాలనుకుంటున్నాడు అనేటువంటి మాట చూపిస్తున్నప్పుడు, మై సోల్ లాంగ్డ్ అండ్ ఈవెన్ ఎర్న్ ఫర్ ద కోర్ట్స్ ఆఫ్ ద లార్డ్, మై హార్ట్స్ అండ్ మై ఫ్లెష్ సింగ్ ఫర్ ద జాయ్. అంటే నా మాంసము, తెలుగులో ఎలాగుంది అంటే 2వ వచనం కదండి, ఆ మాట చూడండి, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. సొమ్మసిల్లడం అంటే అలసిపడమా? సొమ్మసిల్లడం అంటే అలసిపడమా? వర్షిప్ మెసేజ్లో కూడా క్వశ్చన్స్ ఎందుకండి, ఏదో చెప్పాల్సింది చెప్పేచ్చు కదా మీరు. మళ్ళీ మమ్మల్ని కదిపి సమయం ఇప్పుడు ఉన్నదే తక్కువ సమయం, మళ్ళీ వర్షిప్ మెసేజ్లో కూడా ప్రశ్నలు సమాధానాలు ఎందుకంటారా? సొమ్మసిల్లడం అంటే ఏంటి? అలసిపోవడమా? ఇంట్లో బద్దకించడం, పరితపించడం సొమ్మసిల్లడం అంటే. సొమ్మసిల్లడం అంటే పెయింట్ అయిపోయి పడిపోవడం. సొమ్మసిల్లిపోయానంటే దాని అర్థం ఏంటంటే బాగా ఎక్సైట్ అయిపోయినా పడిపోతాం, అంటే బాగా అంటే ఎక్సైట్ అయిపోయినా పడిపోతాం, లేదా అంటే అనారోగ్య పరిస్థితుల్లో మార్నింగ్ టిఫిన్ చేయకుండా, మధ్యాహ్నం భోజనం చేయకుండా, ఏదన్నా మంచి హెవీ వర్క్ ఏదైనా చేస్తున్నప్పుడు కూడా, లేదా ఎండలో వెళ్తున్నప్పుడు, మాకు అసెంబ్లీలో ఎండాకాలము అసెంబ్లీని ఏం చేసేవారంటే ఆఫ్ చేసేవారు. ఎవరి క్లాస్లో వాళ్ళు, అంటే బాగా అంటే మరీ ఏప్రిల్ వచ్చేదానికి ఎగ్జామ్స్ ముందు వచ్చేదానికల్లా. ఎందుకు అలా చేసేవారంటే నుంచున్న తర్వాత టపా టికెట్లు పడిపోతుండే అన్నమాట. సమస్య వెళ్ళిపోయి అంటే పెయింట్ అయిపోయి పడిపోతుండే. అంటే ఎండకి ఆ యొక్క అసెంబ్లీలో చాలాసేపు నుంచోవాలి కదా, అన్ని నేషనల్ అంతా అవన్నీ పాడుకొని ఓటు అవన్నీ. సమస్య వెళ్ళిపోవడం అంటే ఏంటంటే 2 విధానాలు. ఒకటేమో అనారోగ్యమైన విషయాల్లో సమస్యలు పడిపోతుంది. రెండోది ఏమైతే ఎక్సైట్ అయిపోయినప్పుడు కూడా, తన్మయత్వం చెందినప్పుడు కూడా, అంటే వా నువ్వెంత గొప్పవాడివి అంటే, ఇంకా అంటే అన్కాన్షియస్లో, అంటే అంత అన్కాన్షియస్ అని కూడా మనం అనకూడదు యాక్చువల్గా అయితే. ఆయన సొమ్మసిల్లిపోవడం అంటే నీ ఆవరణము, నీ సన్నిధి, నీ యొక్క విషయాలు నేను చూడాలని, నీతో గడపాలని ఆశపడుతున్నాను అనేటువంటి పదాన్ని
వాడుతున్నాడు. హీబ్రూ పదం ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు మనం వాటిలోకి వెళ్ళొద్దు, టైం కూడా మనకు లేదు కాబట్టి. ఓకే, మొదటి విషయం ఏమని చెప్పాను? ఫస్ట్ విషయం అవుట్లైన్లో ఆయన్ని చూడాలనేటువంటి ఆశని వెల్లడిపరుస్తూ ఉన్నాడు, వ్యక్తపరుస్తున్నాడు. లేకపోతే అంటే ఆయన సన్నిధి పట్ల ఆయనకున్నటువంటి కాంక్ష తెలియజేస్తున్నాడు. ఆ పదాలు ఎలా వాడుతున్నాడు అంటే, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయిచున్నది. మొదటి వచనం, రెండవ వచనంలో ఏమో సొమ్మసిల్లిపోతుంది అంటున్నాడు. రెండవ అదే మాటలోని కేకలు వేస్తుందంట. అంటే నీ సన్నిధిలో కనబడాలనేటువంటి ఆశను వెల్లడిపరుస్తున్నాడు. జీవము గల దేవుని దర్శించుటకు, ఎ లివింగ్ గాడ్. ఎవరిని మనం ఆరాధన చేస్తున్నాం ఈ మార్నింగ్ అంటే, మృతుడైనటువంటి దేవుణ్ణి నేను ఆరాధన చేయట్లేదు. చనిపోయినటువంటి దేవుడిగా పిలువబడేటువంటి ఆయనని మనం ఆరాధన చేయట్లేదు. సజీవుడైనటువంటి దేవుణ్ణి ఈ మార్నింగ్ నువ్వు కానీ నేను కానీ ఆరాధన చేసేది. ఎవరిని ఆరాధన చేస్తున్నామనంటే, జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం. అది మనము గుర్తించుకోవాలి. ఎందుకంటే మన దేవుడు మరణించాడు కానీ, మృతి చెందాడు కానీ, తిరిగి లేచినటువంటి దేవుణ్ణి, పునరుద్ధానటువంటి ప్రభువుని మనము ఈ మార్నింగ్ మనం ఆరాధన చేస్తున్నాము. ఇంకొంచెం ముందుకు వెళ్దాం అదే వచనంలో. ఓకేనా, 3వ వచనం కూడా నేను చదువుతాను, దాని తర్వాత క్విక్గా ముందుకు వెళ్దాం. 3వ వచనము, సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. అంటే ఆయన సన్నిధి గురించినటువంటి వివరణ ఇస్తున్నాడు. మొదటి మిచ్చిన అదే కదా మనం చూసుకున్నాము. అంటే ఆయన సన్నిధి ఎంత గొప్పగా ఉందో చూపిస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలి అని అంటే, ఆయన మందిరము అనగానే మనకు వచ్చేటువంటి అండర్స్టాండింగ్ ఏంటంటే భౌతిక పరమైనది, ఫిజికల్. మనం చర్చ్ గురించి మాట్లాడుకున్నప్పుడు చాలా డీటెయిల్గా చెప్పుకున్నాం దాని గురించి, మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళట్లేదు. భౌతిక పరమైనది మొదటిది మందిరం అంటే. రెండో మందిరము మనం చూసుకున్నది ఏంటంటే, నీ హృదయమే దేవుని ఆలయం. ఇది మనం కొత్త నిబంధనలో చూస్తాం. మూడో విషయం ఏంటంటే, ఆయన ప్రెజెన్స్ ఎక్కడుంటే అది ఆయన మందిరమే. ఒకటి భౌతికపరమైన మందిరము. పాత నిబంధనలో మనము డిఫరెంట్ మందిరాలు చూసాము. గుడారాల్లో మందిరము, దాని తర్వాత సొలొమోను మందిరము, దాని తర్వాత ఇంక మన చాలా మందిరాలు ఉన్నాయి పాత నిబంధన. ఓకేనా, ఇది పాత నిబంధన మందిరం. రెండో మందిరము, కొత్త నిబంధనలో మందిరం ఏంటంటే మన హృదయమే మందిరము. ఇక్కడ ఈయన మాట్లాడేది పాత నిబంధన కొత్త నిబంధన అన్ని కనెక్ట్ చేస్తున్నట్టుగా కనబడుతున్నప్పటికీ కూడా, ఆయన సన్నిధి అనేటువంటి పదము మనం చూస్తున్నప్పుడు ఆయన ప్రెజెన్స్ ఎక్కడ ఉందంటే అక్కడ ఆయన ఆరాధన చేస్తున్నాడు. ఇది మొదటి విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మొదటి విషయంలో ఇంకొక మాట ఉంది. ఇందాక మనం వచ్చాం, ఎలా మిస్ అయ్యాము, ఎలా దాన్ని ఆప్ చేశానంటే, చూడండి ఒక మాట ఉంది అక్కడ, నా ప్రాణము ఎంత ఆశపడుచున్నది, సొమ్మసిల్లుచున్నది, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము. చూసారా, అంటే టోటల్ బీయింగ్ అంటాడు ఇంగ్లీష్లో. టోటల్ బీయింగ్ అంటే ఏంటంటే సంపూర్ణంగా. అంటే బాడీ ఎక్కడ పెట్టి మైండ్నేమో ఆదివారం ఒకటి అసలు ఇవాళ కదా. కానీ దేవుని కృపను బట్టి మనకు ఆ ప్రాబ్లం లేదు. చాలామందికి ప్రాబ్లం ఉంటుంది. గోవాలో మీకు ఇంతమంది చెప్పాను కదా, చెప్పాను ఏమి గుర్తుంటే అంటారా. మేము మా చర్చికి వెళ్ళేటప్పటికి వాళ్ళ చర్చ్ అయిపోతుంది అన్నమాట. ఒక చర్చ్ పేరు అయ్యాను అనవసరం. ఓకే, ఆ చర్చ్ బయట బీఫ్ షాపు, పోర్క్ షాపు, మటన్, ఫిష్ అని ఉంటాను. ఎక్కడ చర్చ్ బయటే. ఓకేనా, 9 గంటలకల్లా అయిపోద్ది అది. మేము 9 గంటలకు మా మందిరానికి వెళ్తుంటాం. సో ఆమెనని అంటారు. మేము ఆ లోపుకి వెళ్తున్న టైం కల్లా వాళ్ళు 9 ఆమెను అన్న తర్వాత అందరూ ఎవరికి ఏది కావాలో వాళ్ళు అక్కడ నుంచుంటారు.
సరే, ఓకే, ఇంకా మనం వాళ్ళ గురించి మనం విమర్శించట్లేదు, చెప్తున్నాను మీకు అంతే. ఓకేనా, మనము ఎవరు అందరం తినేవాళ్ళమే, అదేం పెద్ద తప్పేం కాదు. అంటే వాళ్ళకి దూరం వెళ్ళిపోకుండా, అంటే ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోకుండా చక్కగా అక్కడే అరేంజ్మెంట్ చేసుకుని వాళ్ళు చక్కగా ఎవరికి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. ఓకే, ఆదివారము అంటే విత్ మైండ్ అండ్ బాడీ ప్రెజెన్స్ ఎవ్రీథింగ్ దేని మీద ఫోకస్ చేస్తున్నాడు అని అంటే, దేవా నిన్ను ఆరాధించాలి, నిన్ను స్తుతించాలి, నిన్ను గణపరచాలి, నిన్ను మయంపరచాలి, నిన్ను స్తుతించాలి. ఇది మొదటి భాగం. ఓకేనా, మనకు టైం లేదు కదా, కొంచెం వెళ్ళిపోతుంది స్పీడ్. సెకండ్ది, ఎందుకు స్తుతించాలి, వై. చూడండి అక్కడ 5వ వచనము, 4వ వచనం అయిపోయిన తర్వాత 5వ వచనము ఏమంటాడంటే, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఎందుకు ఎందుకు నిన్ను, నీ సన్నిధిలో నేను కనబడాలని, నీ సన్నిధిలో నేను ఆరాధించాలని, నీ సన్నిధిలో నిన్ను స్తుతించాలని, నీ సన్నిధిలో నేను పొగడాలని, నిన్ను గణపరచాలని, నిన్ను మహింపరచాలని, నిన్ను కీర్తనల ద్వారాగా, మాటల ద్వారాగా నిన్ను ఎందుకు అని అంటే, వండర్ఫుల్ ఏంటో తెలుసా అండి, ఏమొస్తుందంట? ఒకటి బలం వస్తుందంట, రెండోది ఏంటో తెలుసా, బాకాలోయ అనేటువంటి మాట వాడుతున్నాడు చూడండి 5వ వచనంలోనే. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు, వారు బాకాలోయబడి వెళ్ళుచు దాని జలములు జలమయముగా చేదురు, తొలకరి వాన వారిని దీవెనలతో కప్పును. ఎందుకు ఆయన సన్నిధిలో కనబడాలి అని అంటే, బాకా ఈజ్ నథింగ్ బట్, అంటే హీబ్రూలో కానీ దాన్ని మనము చూస్తే ఏంటంటే వీపింగ్, అంటే ఏడుపు, దుఃఖము, వేదన, రోదన, ఇవన్నీ విషయాల నుంచి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు అంట, వీటి నుంచి మనకి ఆనంద తైలము లేదా ఆనందాన్ని దేవుడు కలగజేస్తాడంట. ఎందుకు ఆయన సన్నిధిలో కనబడాలి? 6వ వచనం చూసారా, వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేదురంట. అంటే మన దుఃఖములు, మన వేదన, మనకున్నటువంటి ప్రతి పరిస్థితిలోనూ దేవుని యొక్క సన్నిధి నిన్ను నన్ను ఏం చేస్తుంది అని అంటే, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సంతోషాన్ని, మన దుఃఖాన్ని నివారణ చేయడం మాత్రమే కాకుండా ఆనందముతో నింపుతుందంట. ఆయన ప్రజెన్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు. ఎంత ఎక్సలెంట్ అండి. మొదటిది, ఆయన సన్నిధి ఎంత గొప్పదో జ్ఞాపకం చేస్తున్నాడు. రెండోదేమో, ఆయన సన్నిధికి ఎందుకు వెళ్ళాలి అని అంటే, నాకున్నటువంటి ప్రతి పరిస్థితిలోనూ ఆయన సన్నిధిలో మాత్రమే ఆనందం ఉంది. ఈ లోకంలో ఎక్కడ ఆనందం లేదు, మనకు తెలుసు అవన్నీ. ఓకేనా కదా. 7వ వచనం చూసారా, ఆ మాట చూసారా, వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేదురు. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్, ఎక్సలెంట్గా ఉంది కదా. ఇప్పుడు కిందకు వచ్చిన తర్వాత అంటాడు, ఎందుకు ఇంకొంచెం క్లారిటీ ఇస్తా ఉంటాడు. ఏమని ఇస్తాడో తెలుసా? ఇంకొంచెం చూడండి. యెహోవా సైన్యాధిపతి దేవా, నా ప్రార్థన ఆలకించుము, యాకోబు దేవా చెవియొగ్గుము, దేవా మా కేడమా దృష్టించుము, నువ్వెవరో తెలుసాయా, నువ్వేంటో తెలుసాయా, నా విమోచకుడివి, నా రక్షకుడివి, నా ప్రతి పరిస్థితి నుండి నువ్వు బయటికి తీసుకొచ్చిన వాడివి, నా సమస్య నుండి, నా బాకా లోయలో నుండి నువ్వు నన్ను విడిపించావు, నీ సన్నిధికి నన్ను నడిపించావు, నీకు వందనాలు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటని లేదు, అక్కడ చాలా ఉన్నాయి. భక్తిహీనుల గుడారంలో నేను నివసించను. ఎందుకు అని అంటే, అక్కడ ఏమీ లేదు. ఎక్కడ ఉంది ఇప్పుడు? అక్కడికి చూసారా కిందన, నీ ఆవరణములో 10వ వచనం, ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. ఎక్కడ గడపాలి నేను? 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి మీరు. మందిరం అనగానే ఒకటే ఫిజికల్గానే పెట్టుకోవద్దు మైండ్లో. 3 విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. ఒకటి ఓల్డ్ టెస్ట్మెంట్, ఒకటి న్యూ టెస్ట్మెంట్, మూడోది హిస్ ప్రెజెన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద టెంపుల్. ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. ఎక్కడండి? లోపల కూడా కాదంట. లోపల కూడా కాదంట. అంటే ఫిజికల్ మందిరాన్ని మనం ఒకవేళ ఇమాజినరీగా మనం ఒకవేళ ఈ మందిరాన్ని మనం చూసుకుంటే లోపల కూడా కాదంట. బయట గేట్ దగ్గర ఉండి, డోర్ దగ్గర ఉండి ఆయన సన్నిధిని ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు, అనుభవిస్తున్నప్పుడు అది ఎంత శ్రేష్టమైన అనుభవం జ్ఞాపకం చేస్తాడు. గేటు దగ్గరే అంత శ్రేష్టత ఉంటే లోపల ఇంకెంత ఉంటుంది? డోర్ దగ్గరే అంత శ్రేష్టత ఉంటే ఒకవేళ భక్తుడికి,
ఫరో కుమారులు, మనం చదవలేదు యాక్చువల్గా దాని కింద పైన. అంటే అంత శ్రేష్టత ఉంటే మందిరంలో ఇంకెంత శ్రేష్టత ఉంటుంది చూసారండి. దేవుడు అయిన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక అన్నాడు. ఎట్టి పరిస్థితిలో నన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకు విడిచిపెట్టడో తెలుసా? సరే, కీర్తనకు జవాబు చేద్దాము. కనెక్టింగ్ చేస్తున్నాను మీకు, చూడండి. ఎందుకు విడిచిపెట్టడో తెలుసా? నిన్ను తన అరిచేతుల్లో చెక్కుకున్నాడు. తన విలువైన రుధిరధారలు ఇచ్చి స్రవింపజేసినటువంటి రక్తం ద్వారాగా నిన్ను అడుక్కున్నాడు కాబట్టి నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. అర్థమైందండి? ఎందుకు ఆరాధన చేయాలి అని భక్తుడు కోరుకుంటున్నాడు అని అంటే, విమోచించబడినటువంటి నీవు నేను ఆ జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించబద్దులమైన కారణాలు ఏమైనా ఉండొచ్చండి మనకి, కదండి. వాకాలోయలు ఉండొచ్చు, పరిస్థితులు అననుకూలంగా ఉండొచ్చు, దేవునికి వ్యతిరేకంగా నడిచి ఉండొచ్చు. అవన్నిటి నుండి విడిపించి ఆయన సన్నిధిలో, ఆయన ప్రజెన్స్లో ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, పిచ్చుకలకు, ఆ మాట మనం ఇందాక చెప్పుకోలేదు కదా, పిచ్చుకలకు నివాస స్థలం అంట. ఇంకో మాట ఉంటుంది కదా, ఆ మాట, వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. ఇంతకు ముందున్న పరిస్థితులు ఏంటో తెలుసా? నివాసం లేదు, ఏమీ లేదు మనకి. ఎటు పడితే అటు తిరుగుతున్న వారము, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్న వారము, దేన్ని పడితే దాన్ని అనుసరించేటువంటి వాళ్ళము. కానీ తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు ఏం చేశారంటే, ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేశారు. నివాస స్థలం అంటే మళ్ళీ సేమ్ చర్చ్ అని, ఇల్లని నేను మాట్లాడట్లేదు. అంటే ఆయన ప్రెజెన్స్ని నీకు నాకు తన విలువైన రుధిరధారలు స్రవింపజేసి చిందించి ఆయన చేసిన శిలువ ప్రాణ బలియాగమును బట్టి నీకేం చేశారు? వండర్ఫుల్. నువ్వు ఎవరన్నా ప్రేమిస్తున్నావు అనుకోండి, ఒకవేళ, ఓకే, నా మాట చూడండి, చాలా ఇంపార్టెంట్ మాట, ఓకే. ఎవరన్నా నువ్వు ప్రేమిస్తున్నావు అనుకో, ఆ వ్యక్తికి అనుగుణంగా నువ్వేం చేస్తావు? ఆ వ్యక్తికి అనుగుణంగా నిన్ను నీవు మలుచుకుంటావు. చాలా ఇంపార్టెంట్ మాట ఇది. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. నువ్వు ఎవరినన్నా ప్రేమిస్తా ఉంటుంటే, భర్త భార్యని కానీ, భార్య భర్తను కానీ, తల్లిదండ్రులు పిల్లల్ని కానీ, పిల్లలు నిజంగా తల్లిదండ్రులు ప్రేమిస్తూ ఉంటుంటే, వారు కోరుకున్నట్లుగా వీరేం చేస్తారు? అనుగుణంగా వారు అనుకున్నట్టుగా, వారు కోరుకున్నట్లుగా జీవిస్తారు. ఇది ఫ్యామిలీ. ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నానంటే, ప్రభువారు నీ కోసము తన ప్రాణాన్ని అప్పగించినప్పుడు, ఇప్పుడు నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వేం చేయాలనంటే, నీ లైఫ్ని ఆయనకు అనుగుణంగా ట్యూనప్ చేసుకున్నాడు. అది నిజమైన ప్రేమ. నా వంతు నేను, నా విధానం నాది, నా పద్ధతి నాది అని అన్నావు అనుకో, నువ్వు ఆర్ నాట్ లవింగ్, యు ఆర్ నాట్ రియల్లీ లవింగ్. యూ మే బీ లవింగ్, ఓకేనా? యూ మే లవ్, మేబీ లవింగ్, బట్ రియల్ లవ్ ఏమవుతుంది అంటే, నిన్ను నీవుగా ఆయనకి లేతే ఆమెకి అప్పగించుకుంటావు. కీర్తనకారుడు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు తెలుసా? ఆయన సన్నిధి, ఆయన ప్రెజెన్స్. నా జీవితం ఇంతకుముందు ఏముండేదనంటే, గూడు లేదు, నివాసం లేదు, పరిస్థితులు లేవు. బాకాలోయల్లో నేను జీవిస్తా ఉన్నప్పుడు, నా పరిస్థితులు ఏమీ లేనప్పుడు ఆయన ఏం చేశాడు అని అంటే, ఆయన నివాస స్థలాన్ని నాకు అనుగ్రహించాడు. ఎంత వండర్ఫుల్ అండి. నిజమేనా? ఇది స్వీట్ సామేనా? ఇది అంటే స్వీట్ సామె అంటే ఎవరి కోసం? చార్లెస్ పర్జిన్ కోసం స్వీట్ సామె, ద పెరల్ ఆఫ్ ద సామెనా. నిజంగా ముత్యమేన అంటే, ఎస్ ముత్యమే. ఎందుకు ముత్యమేనంటే, అలాంటి దేవుడు నీ కోసము చేసిన శిలువ బలియాగము ద్వారాగా నీకు ఆ నివాస స్థలం ఇచ్చాడు. నివాస స్థలం కంటే ఆయన ప్రెజెన్స్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి, ఆయన ప్రెజెన్స్లో నీవు ఆనందించడానికి, ఆయన చిందించిన రుధిరధారల ద్వారాగా, ఆయన చేసిన విమోచన క్రయధనము ద్వారాగా ఈ మార్నింగ్ నీవు నేను ఆయన సముఖములో మనము ఆరాధన చేస్తున్నాము. అలా చేయడానికి వచ్చాము. నిజంగా నువ్వు ప్రేమిస్తా ఉంటే ఆయన కోరుకున్నట్లుగా మనము జీవిస్తాం. సో దేవుడు 3 విషయాలు మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. మొదటిది, ఆయన సన్నిధిని ఎందుకు వెళ్ళాలి, ఎందుకు ఆయన సన్నిధి పట్ల ఎందుకు అంత తీక్షణమైనటువంటి కోరిక, ప్రగాఢమైనటువంటి విషయాలు ఉన్నాయో మొదటిది జ్ఞాపకం చేస్తాడు. రెండోది, ఎందుకు వెళ్ళాలి అని అంటే, ఆయన చెప్తున్నాడు, ఇలాంటి పరిస్థితుల్లో నన్ను నువ్వు విడిపించావు,
నువ్వెందుకు మందిరానికి వస్తున్నావు అని నువ్వు ఒకవేళ అనుకుంటే, ప్రభువా నా పాపము నుండి, నా శాపము నుండి, నా ఉగ్రత నుండి, నిత్య నరకాన్ని నుండి నిత్య జీవములోనికి నువ్వు నన్ను నడిపించావు కాబట్టి నువ్వేం చేసావనంటే నీకు విమోచన. మూడోది ఏం చెప్పానంటే ఆయన ఎలాగ ఆరాధన చేస్తున్నాడు వచ్చిన తర్వాత, తీరా లోపలికి వచ్చిన తర్వాత అంటే ఇవన్నీ విషయాలు జ్ఞాపకం చేస్తుంది. 12 వచ్చిన చదువుకొని ముగించుకుందాం. చదవలేదు కదా? 12 వచ్చిన సైన్యములకు కదా యెహోవా నీ యందు నమ్మకించువారు ధన్యులు. బై ఫెయిత్ అలోన్ నేను రక్షించబడ్డాం. నమ్మకం ఉంచడానికి దేవుడే సహాయం చేశాడు, ఆయన కృప చూపించాడు, విమోచించాడు, విడుదల పొందించేవాడు. కాబట్టి నువ్వేం చేయాలనంటే కీర్తన కార్డుతో పాటు కూడా నేను ఏమనించాలంటే నీ సన్నిధిని నేను ఆనందిస్తున్నాను. ఐఎమ్ లాంగింగ్ టు డ్వెల్ ఇన్ యువర్ ప్లేస్ ఆఫ్ ఆర్ అని మనం చెప్పగలమా? తలలు వంచి కళ్ళు మూసుకొని క్లుప్తంగా చిన్న చిన్న మాటలు చెప్పండి. ఒక పాట పాడొచ్చు, లేదా